वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति पुष्प श्रीवेङ्कटाद्रिशकराभरणाय मानो आनन्दिताखिल मनोनयनोदवयितो श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये। ఓ వెంకటాచలపతి చుట్టుప్రక్కల జల్లబడి వికసించి వాడని పువ్వుల గలవి శ్రీవేంకటాచల శిఖరమున కలంకారమైనవి సమస్త జనుల కన్నులకు మనస్సునకు ఆనందము కలిగించునవి అయిన నీ దివ్య చరణములనే శరణు వేడుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవం. నారాయణగిరి ఉద్యానవనంలో సంకీర్తనార్చనం. వీరుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరిని అపూర్వ దర్శనం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా పుష్పయాగం. తిరుమలలో వైభవంగా కోయిల ఆల్వార్ తిరుమంజనం. ఈ నెల 21న శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం. వేదిక్ వర్సిటీలో జాతీయ వైదిక సమ్మేళనం ప్రారంభం. వేదాల వైశిష్ట్యం ఎనలేనిదని గవర్నర్ శ్రీ నరసింహన్ ఉద్ఘాటన. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలో ప్రారంభించిన 300 రూపాయల ఇంటర్నెట్ ఈ దర్శన టికెట్లకు బ్రహ్మాండ నాయకుని భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ సులభతరమైన దర్శనానికి మార్గాలను సుగమం చేస్తోంది. ఈ సందర్భంగా తేదీల వారీగా టికెట్ల వివరాలను తెలుసుకుందాం. తేదీల వారీగా టికెట్ల వివరాలు. మార్చి 19వ తేదీ గురువారం 12,151 టికెట్లు. మార్చి 20వ తేదీ శుక్రవారం 13,240 టికెట్లు. మార్చి 21వ తేదీ శనివారం 4,545 టికెట్లు. మార్చి 22వ తేదీ ఆదివారం 8,751. మార్చి 23వ తేదీ సోమవారం 12,827 టికెట్లు. మార్చి 24వ తేదీ మంగళవారం 14,020 టికెట్లు. మార్చి 25వ తేదీ బుధవారం 13,740 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీవారిని తన సంకీర్తనలతో అర్చించి తరించిన అన్నమాచార్య 512వ వర్ధంతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో అత్యంత వైభవంగా నిర్వహించింది. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం మధ్యనున్న కోనేరులో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సాయం సంధ్య చల్లని గాలులను ఆస్వాదిస్తుండగా కళాకారులు అన్నమయ్య సంకీర్తనార్చన చేశారు. అంతకుముందు ఉభయ దేవేర్ల సమేత స్వామివారిని సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం మాడవీధుల్లో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో వేంచేపు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహోబిలం పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, టీటీడీ శ్రీకార్య నిర్వహణాధికారి
డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈఓ శ్రీ పోల భాస్కర్ తదితరులు హాజరు కాగా ప్రముఖ గాయకులు శ్రీ మల్లాది సూరిబాబు, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శ్రీ మోదునూరి సుధాకర్ తదితర ప్రముఖ గాయకులు స్వరార్చన చేయగా టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు కుమారి కన్యాకుమారి వయోలిన్పై సహకారం అందించారు. సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం అనంతరం అహోబిల పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేశారు. తరువాత సింహగిరి వచనములు, అన్నమయ్య యువ గానామృతం సీడీల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. அன்னமாச்சாரிய வர்தந்தியானது ரொம்ப அன்னமாச்சாரியாருக்கும் மடத்துக்கு ரொம்ப சம்பந்தம் உள்ளது. மடத்துல அகோபில மடம் சுவாமி ஆதிவன் சடவ சுவாமிகிட்ட தான் இவரிடத்திற்கு நம்மளுடைய வைஷ்ணவ சம்பிரதாயமான சம்ஸ்காரங்கள்லாம் அவர் காட்சி பஞ்ச சம்ஸ்காரங்கள் சரணாகதி தத்துவத்தை தான் இந்த கீதை இதுல எல்லாம் சொல்றார். அதை அவர் எடுத்து கொடுத்ததுனால அதனால இந்த சம்பந்தம் இது இந்த சங்கீதத்தை ரசிக்கிறதுக்கு பகவான் எப்படி நமக்கு ஒரு காதை கொடுத்துருக்கான்னா அந்த சங்கீதம் ரசிக்கிறதுக்கு தான். அதையும் தமிழ்லயும் பாட்டு உண்டு, தமிழ்லயும் சங்கீர்த்தனங்கள்லாம் நிறைய பாடுறான். ஆனா சுந்தர தெலுங்குன்னு பேர் பேசுற போது சுந்தர தெலுங்கு பாஷைக்கு ரொம்ப வசத்தியான ஒரு இதுவா இருக்கும். அது அர்த்தம் தெரியலனாலும் அந்த ரசிக்கிற போது அதனுடைய இதுவா இருக்கும். అర్థం தெரிஞ்சு இன்னும் కొంచెం நம்ம రసించோம்னா ரொம்ப இதுவா இருக்கும். ముఖ్యంగా ఇప్పటి వరకు 66 సంవత్సరాల నుంచి అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమాన్ని టీటీడీ నడపడం జరుగుతూ ఉంది. అదే పంధాలో ఈ సంవత్సరం కూడా మనం ఇక్కడ ఆర్గనైజ్ చేశాము. అన్నమాచార్య గారి 32,000 సంకీర్తనల్లో మనకి 14,000 లభ్యంలో ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు 1,700 సంకీర్తనలు మాత్రమే మనం కంపోజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా 8 కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ కింద బడ్జెట్ పెట్టుకున్నాము. అదేవిధంగా ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టులో కూడా అన్నమాచార్య సంకీర్తనల్ని కంపోజ్ చేయడానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నాము. ఇప్పటి వరకు జరిగిన వర్క్ అంత ఎక్కువగా లేదు. దీన్ని మరింత వేగవంతం చేసి ఎక్కువ మంది ఆర్టిస్టులకి వారి సేవలను ఉపయోగించుకుని ఎక్కువ సంకీర్తనల్ని మనం కంపోజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. మనం పబ్లిష్ చేసిన 29 వాల్యూమ్స్ ని కూడా ఒక సీడీగా తయారు చేసి అందరికీ కూడా త్వరలో అందుబాటులో ఉంచబోతున్నాము. అహోబిల పీఠాధిపతుల వారికి గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్లను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఘనంగా సత్కరించారు. అనంతరం అహోబిలం పీఠం తరపున డాక్టర్ దొండపాటి సాంబశివరావు దంపతులను సత్కరించారు. అలాగే గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సత్కరించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో ఆగమోక్తంగా నిర్వహించిన పుష్పయాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా అర్చా స్వరూపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో నెలవై భక్తులచే ఆరాధింపబడుతున్నారు. తిరుపతి నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, ద్వాదశ ఆరాధన తదితర కార్యక్రమాలను జరిపారు. అనంతరం వివిధ రకాల సుగంధ భరితమైన పుష్పాలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఏఈఓ శ్రీ ధనుంజయ, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొని శ్రీ కళ్యాణ వెంకన్న కృపకు పాత్రులయ్యారు. తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల ఆల్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ నెల 21వ తేదీన వచ్చే మన్మథనామ సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని జరపబోయే ఉగాది ఆస్థానం ముందుగా వచ్చే మంగళవారం నాడు ఈ ఆలయ శుద్దిని జరపడం ఆచారం. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జరిగిన ఆలయ శుద్ది కార్యక్రమంలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో శ్రీవారి గర్భాలయ గోడలను, ఇతర పరిసరాలను శుద్ది చేశారు. భక్తి శ్రద్దలతో జరిపిన ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు దంపతులు, తిరుపతి జేఈఓ శ్రీ పోలా భాస్కర్ దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అని ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టాము. ఇది ప్రతి సంవత్సరం కూడా 4 మార్లు చేస్తూ ఉంటాము. ఉగాది కంటే ముందు వచ్చే మంగళవారము, ఆదివారాస్థానము, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పండుగలకి ముందు వచ్చే మంగళవారం నాడు మనం ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతాము. ఆలయంలో ఉన్న అన్ని భాగాల్లోనూ శుభ్రపరిచి మన కీటకాలు కానీ అవన్నీ రాకుండా ఉండటానికి మనం చేపడుతున్న కార్యక్రమం. ఈరోజు ఇది అందుకోసం ఏంటంటే సర్వదర్శనాన్ని ఈరోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు వచ్చే భక్తులందరికీ కూడా ఈరోజు దర్శనం పూర్తయ్యే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే విశాల భావన వేద మంత్రాలలో ఉందని, అందుకు వేదాలలోని శాంతి మంత్రాలే తార్కణమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన
జాతీయ వైదిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శ్రీ నరసింహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదాల వైశిష్ట్యాన్ని చక్కగా వివరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జాతీయ వైదిక సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. సనాతన హైందవ జీవన వికాసానికి మూలమైన వేదాల వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటడానికి, వేదాలలో నిక్షిప్తమైన అద్భుత విషయాలపై పరిశోధన చేయడానికి వీలు కల్పించే విధంగా ఈ వైదిక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో ఈ నెల 20వ తేదీ వరకు వైదిక సమ్మేళనం జరగనుంది. మంగళవారం ఉదయం ఈ సమ్మేళనం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు. ఈయనకు వేద విశ్వవిద్యాలయం తరపున పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఇక ఆత్మీయ అతిథిగా టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, ప్రత్యేక అతిథిగా వివేకానంద విశ్వవిద్యాలయ ఉపకులపతి స్వామి ఆత్మప్రియానంద హాజరవ్వగా మహామహోపాధ్యాయ ఆచార్య ఎన్ఎస్ రామానుజ తాతాచార్య పాల్గొన్నారు. అలాగే బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య ఘనాపాటి తన ఆశీస్సులు అందజేశారు. తొలుత మహామహోపాధ్యాయులు ఆచార్య ఎన్ఎస్ఆర్ తాతాచార్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఈశావాస్యోపనిషత్తు, మహానారాయణోపనిషత్తు సీడీలను ఆవిష్కరించారు. అలాగే వేద విజ్ఞాన తరంగిణి, విష్ణు ధర్మోత్తర పురాణం, శబ్దరత్నావళి, వేదాంత సౌరభం పుస్తకాలను గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ వేదాల వైశిష్ట్యాన్ని వివరించారు. వేదాలలోని అంశాల గురించి లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని, వేద విశ్వవిద్యాలయం పరిశోధనపై దృష్టి సారించాలని కోరారు. వేదంలోనే అన్నీ ఉన్నది కాబట్టి ఆ వేదంని మండి ఒకసారి మనం రీసెర్చ్ చేసి అది చదివించి, ఇది ఒక గొప్ప కాన్ఫరెన్స్ కాబట్టి దీని మినిట్స్ కూడా అందరికి సర్క్యులేట్ చేసి వేద ప్రచారం దేశం మొత్తం కూడా చేయాలి. నేను చెప్తుంటే దీంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, డాక్టర్స్ నుంచి ఫిలాసఫర్స్ వరకు అందరికీ ఏదైనా ఒక పాఠం ఉంది కాబట్టి ఆ పాఠంని అందరికి తెలిపి చేస్తే బాగుంటుంది నా కోరిక. అనంతరం ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ వేద పరిరక్షణ టీటీడీకున్న అతి ముఖ్యమైన బాధ్యత అని అన్నారు. వేద విశ్వవిద్యాలయంతో పాటు ప్రముఖ పరిశోధనా సంస్థలను జతచేసి వేదాంశాలపై పరిశోధన చేయించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నరసింహన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన వేదిక్ స్కాలర్స్ అందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇక్కడికి ఆహ్వానం. ముఖ్యంగా ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్న ఒక ముఖ్యమైన బాధ్యత వేద పరిరక్షణ. దాంట్లో ఒక భాగంగా 2007వ సంవత్సరంలో మనం ఒక వేదిక్ పరిరక్షణ ట్రస్ట్ అని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా వేదాల పరిరక్షణ గురించి మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని డొనేషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి ఇప్పుడు మనకి 25 కోట్లు ఆ ట్రస్ట్ కింద మనకి డబ్బులు ఉన్నాయి. ఈ వేద పరిరక్షణ గురించి చాలా వేదిక్ స్కూల్స్కి మనము గ్రాంట్ ఇస్తా ఉన్నాము. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఒక కేటగిరీ స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వగానే దాదాపు 3 lakh రూపీస్ డిపాజిట్ చేస్తున్నాము. ఇంకో కేటగిరీకి 1 lakh పైన డిపాజిట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఈ ఫీల్డ్లో వేదిక్ పరిరక్షణ, వేదిక్ ట్రెడిషన్స్ కంటిన్యూషన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆర్గనైజేషన్కి కూడా అసిస్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉందని భావిస్తున్నాము. అందులో భాగంగానే ఇలాంటి నేషనల్ వేదిక్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం కానివ్వండి, వాటన్నిటిలోనూ మీకు ఏ విధమైన అసిస్టెన్స్ కావాల్సిన కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదొక్కటే కాకుండా ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ మిషన్ వివేకానంద యూనివర్సిటీ ఉంది. వారితో టెక్నికల్ గాను ఫైనాన్షియల్ గాను మన యూనివర్సిటీతో ఒక కొలాబరేషన్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ద్వారా కూడా మన యూనివర్సిటీ వారి ద్వారా కొంత నేర్చుకోవటము, మన దగ్గర నుంచి వారికి కూడా కొంత సహకారం అందించడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ఇంకా కొన్ని నానో సైన్స్ టెక్నాలజీలో కూడా కొన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కొన్ని ఉంటాయి. ఐఐటీస్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ కావచ్చు. వారితో కొలాబరేషన్తో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మన వేదాస్లో ఉన్న ఏవైతే ఇంపార్టెంట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా టెస్ట్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి
అన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా మనం ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈనాటి కాన్ఫరెన్స్లో ముఖ్యంగా తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్లో 3 ప్యారలల్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా ఈ పేపర్స్ అన్నింటినీ కూడా మంచిగా పబ్లిష్ చేయటము, ఇంకా మీకు రీసెర్చ్కి ఏమన్నా కావాలంటే ఇక్కడ వచ్చిన స్కాలర్స్ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నట్లయితే ఒక కమిటీ ద్వారా వాటిని టెస్ట్ చేయించి స్టడీ చేయించి వారందరికీ కూడా కావాల్సిన సహకారాన్ని ఇస్తానికి కూడా టీటీడీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే టీటీడీ మీద ఉన్న మేజర్ బాధ్యత అది, మనం ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ మీద కూడా ఉన్న బాధ్యత అది. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నేషనల్ వేదిక్ వర్క్షాప్ ఒక మంచి అవుట్పుట్ తీసుకొస్తుందని, ఇంకా ముందు కూడా మీ అందరి సహకారంతో వేదాస్ని వాటిని స్టడీ చేయటంలోనూ వాటిని కామన్గా మాసస్ అందరి దగ్గర కూడా తీసుకెళ్ళడానికి ఈ వేదిక్ కాన్ఫరెన్స్ సహకరిస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అనంతరం గవర్నర్ శ్రీ నరసింహన్ను ఈవో డాక్టర్ సాంబశివరావు, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ కెఈ దేవనాథన్ శాలువా, చిత్రపటాలతో సత్కరించారు. అలాగే టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావును ఉపకులపతి ఆచార్య కెఈ దేవనాథన్ సన్మానించారు. శ్రీ ఆత్మప్రియానంద, శ్రీ విష్ణుభట్ట సుబ్రహ్మణ్య ఘనాపాటిలను ఘనంగా సత్కరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ బుధవారం నుండి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 9 రోజుల పాటు జరిగే నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. ముందుగా ఆలయంలోని శ్రీ కోదండ రామస్వామి వారి సన్నిధిలో వేద ప్రబంధ శాత్తుమర నిర్వహించారు. అనంతరం సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని బంగారు తీర్చుపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆ తరువాత మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం వైభవంగా జరిగింది. అనంతరం అర్చకులు ఆలయానికి ఈశాన్యంలో ఉత్తర భాగాన మేదిని పూజ, మృత్ సంగ్రహణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో వైఖాన సాగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించి సకల దేవతలను ఆవాహన చేసి అంకురార్పణ జరిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ శ్రీకార్య నిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో డాక్టర్ సాంబశివరావు తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతూ భక్తులకు టీటీడీ నాణ్యమైన సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. 3 వరుసల క్యూ లైన్ల విధానాన్ని గవర్నర్ పరిశీలించారు. రోజులో కొత్త సంవత్సరం వస్తుంది, ఉగాది వస్తుంది, మన్మథ నామ సంవత్సరం. మన్మథం అంటేనే ఆశగా ఉండేది. మనమందరూ కలిసి మెలిసి ఒకరొకరిని ఆశగా పెట్టుకొని సంతోషంగా ఉండాలి. 2 రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, 2 రాష్ట్రంలో, దేశంలో అందరి ప్రజలు ఈ మన్మథ నామ సంవత్సరంలో బాగా సంతోషంగా ఉండాలని ఈ 7 కొండల వాడితో నేను ప్రార్థిస్తున్నాను. స్వామివారి దర్శించడం అంటే అది ఒక భాగ్యం అని అనుకుంటాను. ఆ భాగ్యం ఉంటేనే ఇక్కడ స్వామివారి దర్శనం దొరుకుతుంది. ఎన్నోసార్లు మనం ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ పిలుపు వస్తేనే రాగలుగుతాం. మనం చాలామంది నన్ను అడిగారు, గవర్నర్ అంటే మీరు అప్పుడప్పుడు పోతాకి, లేదా అప్పుడప్పుడు పోను, ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే పోతాను. కాబట్టి ఇక్కడ దర్శనం చేస్తే
అయితే అట్లాంటి ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది యూ కాంట్ ఇమాజిన్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. అండ్ ఇప్పుడు కొత్తగా చేసింది ఆ స్లోప్ చూస్తే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. టుడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఈవెన్ ఐ క్యాన్ గో ఇన్ దట్ స్లోప్. ఎందుకంటే అంత దూరం వరకు మీకు దర్శనం దొరుకుతుంది. ముందంటే ఒక్క చోట్లనే దొరుకుతుంది, ఇప్పుడు నడిచేటప్పుడు కూడా దర్శనం దొరుకుతుంది. కాబట్టి చాలా మంచి ఐడియా అది. ఇప్పుడు 300 రూపీ దర్శనం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఈజీగా పోతుంది. అందరూ టైంకి వస్తున్నారు, ముందు రావటం లేదు, వచ్చి 5 hours 6 hours క్యూలో లేదు, బాక్స్ కంప్లీట్ అయిపోతున్నది. కాబట్టి అకామిడేషన్ కూడా చాలా దొరుకుతుంది ఇప్పుడు, బికాస్ అందరూ తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అకామిడేషన్ కూడా దొరుకుతుంది, చాలా తొందరగా చాలా సులభంగా మంచి దర్శనం దొరుకుతుందని అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు పుష్పయాగ మహోత్సవంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ నెల 1వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాల్లో ఖాద్రి నృసింహుడు వివిధ వాహన సేవల్లో ఊరేగి భక్తులను దివ్యంగా కటాక్షించారు. చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారికి వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగాన్ని నిర్వహించారు. 12 హారతులు సమర్పించి ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికారు. జిల్లా వాసులే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు స్వామిని విరుల్లో దర్శించుకుని పులకించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ ప్రతినిధులు స్వామివారికి గొడుగులు సమర్పించారు. మంగళవారం సాయంత్రం ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద డిప్యూటీ ఈవో శ్రీ భూపతి రెడ్డికి 12 అడుగుల ఎత్తైన 2 గొడుగులను అందజేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గొడుగులను ఊరేగింపుగా తీసుకుని శ్రీ కోదండ రామాలయం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మురళీకృష్ణ, ఆలయ అర్చకులు శ్రీ నందకుమార్ దీక్షితులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. తిరుమలలో వైభవంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవం, నారాయణగిరి ఉద్యానవనంలో సంకీర్తనార్చనం. వీరుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అపూర్వ దర్శనం, శ్రీనివాస మంగాపురంలో ఘనంగా పుష్పయాగం. తిరుమలలో వైభవంగా కోయిల ఆల్వార్ తిరుమంజనం, ఈ నెల 21న శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం. వేదిక్ వర్సిటీలో జాతీయ వైదిక సమ్మేళనం ప్రారంభం, వేదాల వైశిష్ట్యం ఎనలేనిదని గవర్నర్ శ్రీ నరసింహన్ ఉద్ఘాటన. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.